హైదరాబాద్ లో 3వ రోజు ఐటీ సోదాలైతే కొనసాగుతున్నాయి. బంజారా హిల్స్ లోని వాసవి గ్రూప్ లో సోదాలు జరిపిస్తున్నారు ఐటీ అధికారులు. అయితే వాసవి గ్రూప్ కు చెందిన 40 కంపెనీల ఆర్థిక లావాదేవీలపైన ఆరా తీస్తున్నారు. క్యాప్స్ గోల్డ్ సంస్థ నుంచి భారీగా నిధులు మళ్లించినట్లుగా ఐటీ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. వాసవి గ్రూప్ చైర్మన్ విజయ్ కుమార్ నివాసంలోనూ సోదాలు చేస్తున్నారు. మరోవైపు వరంగల్లోని వాసవి కార్యాలయాల్లో సైతం ఐటీ దాడులు చేస్తోంది. క్యాప్స్ గోల్డ్ డైరెక్టర్ చందా అభిషేక్ వాసవి గ్రూప్ డైరెక్టర్ గా ఉన్న నేపథ్యంలో క్యాప్స్ గోల్డ్ సంస్థ నుంచి పెద్ద ఎత్తున వాసవి సంస్థలకు నిధులు మళ్లించినట్లుగా గుర్తించారు. ఈ రెండు సంస్థలకు సంబంధించి 5 ఏళ్ల ట్యాక్స్ చెల్లింపులను పరిశీలిస్తున్నారు ఐటీ అధికారులు. భారీగా ట్యాక్స్ ను ఎగ్గొట్టినట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. ఈ సంస్థల్లో పెట్టుబడులు, అక్రమ నిధుల మళ్లింపులకు సంబంధించి కీలక డాక్యుమెంట్స్ ను ఐటీ అధికారులు గుర్తించినట్లుగా సమాచారం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, 3వ రోజు ఐటీ సోదాలైతే కొనసాగుతున్నాయి. వాసవి గ్రూప్స్ అలాగే క్యాప్స్ గోల్డ్ సంస్థలు సోదాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి కీలక ఇన్ఫర్మేషన్ ఐటీ అధికారులకి దొరికింది? మూడో రోజు ఐటీ అధికారులు ఇటు క్యాప్స్ గోల్డ్ సంస్థలతో పాటుగా వాసవి నిర్మాణ సంస్థలపైన కూడా సోదాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. నిన్న అర్ధరాత్రి వరకు సోదాలు చేశారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఐటీ అధికారులు ఈ సోదాలు కొనసాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా వాసవి నిర్మాణ సంస్థలకు ఇతర సంస్థలు క్యాప్స్ గోల్డ్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగినట్లు కూడా గుర్తించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు ఇప్పటికే ఐటీ అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే వాసవి నిర్మాణ సంస్థలకు సంబంధించినటువంటి బంజారా హిల్స్లోని వాసవి కార్పొరేట్ వాసవి గ్రూప్స్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా 40 కంపెనీలకు సంబంధించినటువంటి వివరాలపైన కూడా ఇటు ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో వాసవి వెంచర్స్, శ్రీ వాసవి రియాలిటీ, వాసవి మేనేజ్మెంట్ సర్వీసెస్, వాసవి క్రాఫ్ట్, వాసవి లైఫ్ వేవ్స్, వాసవి లైఫ్ స్టైల్, వాసవి బిల్డర్స్, వాసవి రియాల్టర్స్, ఈ విధంగా మొత్తం 40 కంపెనీలు వాసవి గ్రూప్స్కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలపైన కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 5 ఏళ్లకు సంబంధించినటువంటి ఐటీ చెల్లింపుల విషయంలో అవకతవకలు జరిగినట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తోంది. వాసవి నిర్మాణ సంస్థల చైర్మన్ విజయ్ కుమార్ ఇంట్లో కూడా నిన్నటి నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే వాసవి నిర్మాణ సంస్థలకు సంబంధించినటువంటి మరికొన్ని కార్యాలయాలు వరంగల్తో పాటుగా విజయవాడలో ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ఐటీ అధికారులు సోదాలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. కోట్లాది రూపాయల ఇటు ఫ్లాట్లకు సంబంధించి, ఎందుకంటే వాసవి నిర్మాణ సంస్థ అంటే దాదాపు భారీ నిర్మాణాలను చేపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ప్రముఖ సంస్థగా కూడా వాసవి నిర్మాణ సంస్థ ఉంది. అయితే ఇక్కడ కీలకంగా విజయ్ కుమార్కి సంబంధించినటువంటి వాసవి చైర్మన్ విజయ్ కుమార్ అల్లుడు అభిషేక్ చందా కూడా క్యాప్స్ గోల్డ్లో డైరెక్టర్గా ఉన్నాడు, వాసవి దాంట్లో కూడా డైరెక్టర్ ఉన్నారు. వీరి దంపతులు ఇద్దరు కూడా ఏ సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్నారు ఆ సంస్థలపైన కూడా ఐటీ అధికారులు సోదాలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున సంస్థల్లో నిధుల మళ్లింపుకు సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో పైన కూడా ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఐటీ ట్యాక్స్ని ఎగ్గొట్టిన నేపథ్యంలో 5 ఏళ్లకు సంబంధించినటువంటి ఈ 40 అనుబంధ సంస్థల ఆర్థిక లావాదేవీలపైన కూడా ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. మరి ఈ రోజు కూడా రాత్రి వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సోదాలు ముగిసిన అనంతరం కూడా ఈ 2 సంస్థల్లో ఎంత మేర ఆర్థిక లావాదేవీలు అవకతవకలు జరిగాయి అనేది కూడా ఐటీ అధికారులు తేల్చనున్నారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.